తాతయ్య అసలు పెళ్ళంటే ఏంటిది? పెళ్ళంటే నూరేళ్ల పంట, ఒక జీవితం, రెండు కలిసి ఉన్నటువంటి ఒక జీవితం ఏర్పడుతుంది. ఇంకంతేనుక పెళ్ళంటే? ఎంతైనా అంటే పెళ్ళిళ్ళు అప్పుడు చేసినాయి, పెద్దల నిర్ణయంతో పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆడపిల్ల వాళ్ళను మొగలు చూసు, మగ పిల్ల వాళ్ళను ఆడవాళ్ళని చూసుడు, అట్లా పెద్దలు పోయి పిల్లని చూసుకున్న తర్వాత, పెద్దలు నిర్ణయించిన తర్వాతనే పెళ్లి చేసేది. పిల్లగాడు చూసుడు, పిల్లలు చూసుడు అటువంటివి లేవు అప్పుడు. అవును, వాళ్ళ నిర్ణయాలు కాదనక పెద్దలు నిలబడి పెళ్లి చేసిండ్రు. వాళ్ళను కూడా అప్పుడు ఒప్పుకున్నారు, దాదాపు 40 సంవత్సరాల క్రితం. అప్పుడు అట్లా పెళ్లిళ్ళు జరిగినాయి. అప్పటి మంచి నిర్ణయాలు కూడా మంచిగా జరిగినాయి. ఆ నిర్ణయాలు కూడా ఇంతవరకు ఇడుపుగాయాలని, వెళ్ళిపోడు అని అటువంటి కులమత భేదాలు లేకుండా, కులమత భేదాలు అనేది ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు లేవు. ఎవరి కులపోలు వాళ్ళే చేసుకున్నారు పెళ్ళిళ్ళు. ఇప్పుడు కులమత భేదాలు లేవు, అన్ని పిల్లగాడు వాళ్ళే చూసుకున్నాడు. ఏ కులం అనకుండా పెళ్లి చేసుకున్నాడు, తర్వాత నచ్చకుండా తొందరగానే ఇటుకాయలు చేసుకున్నాడు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పటి సాంప్రదాయ పద్ధతి మంచిది, ఇప్పటి సాంప్రదాయ పద్ధతి బాగాలేదు. ఓకే, బాయ్.